హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో గజ్జికాయలు అనమాట. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఫస్ట్ గజ్జికాయలోకి మధ్యలో స్టఫ్ పెడతాం కదా, దానికి కొబ్బరికాయలు కోరిందనమాట. కోరిన కొబ్బరికాయ కూర అంతా మళ్ళీ అమ్మ గిన్నెలో ఏమో బెల్లం కూడా తరగాలి, అంటే చిన్న ముక్కల కింద చేసుకోవాలి. చేసుకున్న తర్వాత గిన్నెలో ఫస్ట్ బెల్లం, పైన మళ్ళీ కొబ్బరికూర, మళ్ళీ బెల్లం, మళ్ళీ పైన కొబ్బరికూర వేసి స్టవ్ మీద పెట్టాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, స్లోగా మరుగుతుందనమాట. ఉంచాలి, కొంచెం ఓపికగా నించాలన్నమాట. స్పూన్తో అలా కలుపుతూ ఉండాలి, లేదంటే అడగంటేస్తుంది. స్పూన్తో అలా కలుపుతూ ఉంటుంటే కొంచెం అలాగ కలర్ చేంజ్ అవుతుంది, అంటే బెల్లం కరుగుతుంది కాబట్టి మనకి అలాగే కరుగుతుంటుంది. ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను. ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి చూడండి వీడియోలో, అవి కూడా బాగా కరిగేయాలన్నమాట. తర్వాత అమ్మ పైన కొంచెం నెయ్యి వేసిందనమాట. నెయ్యి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది, తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది. అలాగే మైదా పిండి, అలాగే అందులోకి కొంచెం నెయ్యి, సాల్ట్ వాటర్ వేసిందనమాట. అంటే ఉప్పు కళ్ళు ఉన్నాయి, అవి అమ్మ వాటర్ కింద కలిపి యాడ్ చేసింది. సో అవన్నీ మిక్స్ చేసి బాగా ఫస్ట్ ఆ వంగాన్ని మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఉండలా అవుతున్నప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ అమ్మ అయితే ఫైనల్గా ఉండ చేసిందనమాట. చూసారా అమ్మ ఎంత గట్టిగా నొక్కుతుందో, అలాగే మీరు కూడా చేయాలి. తర్వాత మొత్తం వాటర్ వేసి మిక్స్ చేసిన తర్వాత అమ్మ చూడండి చేత్తో ఎలా ప్రెస్ చేస్తుందో. సో అలా ప్రెస్ చేస్తే ఏంటంటే ఇంకా ఎక్కడన్నా మనకి పిండి కళ్ళైంది అది ఉంటే కలుస్తుంది అనమాట. సో దాన్ని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకొని, ఇక్కడ పూరిపీట లేదు అమ్మ, అందుకని పళ్ళెం మీద పెట్టి పాముతుంది అనమాట. బాల్స్ కింద చేసుకొని మనం చపాతీ పాముతున్నట్టు పాముకుంటూ ఉండాలి. పామిన తర్వాత మనకి ఇప్పుడు గజ్జికాయలది ప్రెస్ చేసేది ఉంటుంది కదా, సో అందులో పెట్టడానికి మనకి సరిపోతుందా లేదా పొడవు అనేది చూసుకోవాలన్నమాట. సో దానికి సరిపోతుందా లేదా అని చూసుకొని దాని పొడవుని మనం పావుకొని మధ్యలో మనం ముందుగా రెడీ చేసాం కదా స్టఫ్ అంటే మళ్ళీ ఏదో అనుకోకుండా కొబ్బరికూర రెడీ చేసాం కదా, సో దాన్ని అయితే ఇలాగ ఈక్వల్గా మధ్యలోకి పెట్టి, ఇప్పుడు మన కజ్జికాయలు అమ్మ మడతడుతుంది చూడండి, అలా ఫోల్డ్ చేసి కొంచెం అలా ప్రెస్ చేసిన తర్వాత గజ్జికాయలు దాంట్లో పెట్టి ప్రెస్ చేసి ఆ సైడ్స్ ఉంటాయి కదా ఎక్స్ట్రా, ఆ సైడ్స్ అనేది మన చేతితో గట్టిగా ప్రెస్ చేయాలి. గజ్జికాయలు ప్రెస్ చేసి సైడ్స్ అనేది తీసేయాలన్నమాట. ఫైనల్గా మనకి గజ్జికాయ అనేది రెడీ అయిపోద్ది. అలాగే నేను మళ్ళీ చూపిస్తాను మీకు కన్ఫ్యూజ్ కాకుండా. చూడండి ఇక్కడ గజ్జికాయ రెడీ అయిపోయింది. మళ్ళీ నేను ఫస్ట్ నుంచి ప్రాసెస్ చూపిస్తాను, అలా చూడండి. మళ్ళీ మనం చిన్న రౌండ్ పిండి తీసుకొని దాన్ని ఇలా పామి మళ్ళీ మధ్యలో స్టఫ్ పెట్టుకొని దాన్ని ఫోల్డ్ చేసి బాగా కజ్జికాయ దాంట్లో పెట్టి మళ్ళీ ప్రెస్ చేయాలన్నమాట. సో ఇంకా మనకి మధ్యలో అంటే కొంచెం గట్టిగా ప్రెస్ చేయలేదనుకోండి, అది జాయింట్ అంటుకోదు కాబట్టి దాన్ని మనం హ్యాండ్తో అనేది ఇలా నొక్కాలన్నమాట. అలా నొక్కితే ఏంటంటే మనకి మధ్యలో ఉన్నది లీక్ అవ్వదన్నమాట, అంటే ఆయిల్లో వేస్తాం కాబట్టి అది లీక్ అవ్వకుండా అలా ఉంటుందన్నమాట. ఇక్కడ అమ్మ చూడండి అదే చేస్తుంది. ఇక చాలా చేసాము. సో ఫైనల్గా ఒక ప్లేట్కి రెడీ చేసామన్నమాట. అవన్నీ అలా చేసినవి. డిజైన్ పోతుందని చూస్తే అది మొత్తం మధ్యలో ఉన్న స్టఫ్ మొత్తం ఆయిల్లో లీక్ అయిపోద్ది. సో మళ్ళీ పొయ్యి మీద ఆయిల్ పెట్టి బాగా వేడి అవ్వాలి. వేడి అవ్వనిచ్చిన తర్వాత ఒకటి వేస్తుంటే చూసారా పొంగుతాయి అన్నమాట. అలాగా లేదండి మాకు భయం అలా ఆయిల్లో వేయడం, ఆయిల్ తూలిపోద్దేమో అంటే ఇక్కడ అమ్మ ఇంకో టిప్ చూపిస్తుంది చూడండి. అందులో పెట్టింది జార్ అంటారు కదా, అందులో మొత్తం పెట్టి ఒక 2 minutes ఉంచి అట్లా అలాగా వదులుతుందన్నమాట ఆయిల్లో. భయమైన వాళ్ళకి ఇలా కూడా చేయొచ్చు. సో దాన్ని ఒక సైడు బాగా వేగనివ్వాలి. ఫస్ట్ మనం వేసాం కదా, అటు సైడ్ బాగా వేగనిచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ సైడు మనం చెయ్యాలన్నమాట, తిప్పాలి వాటిని. మన ఆయిల్ మరిగితే చూసారా ఎలా పైకి తేలి బుడగల్లాగా తేలాయో. ఇందులో మనం సోడా కానీ ఏమీ యాడ్ చేయలేదు. మీరు సోడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. లేదక్క సోడా వాడకూడదు అంటున్నారు అంటే యాడ్ చేసుకోక్కర్లేదు. సోడా అంటే మళ్ళీ ఏటో కాదు, తిన్ని సోడా, వంట సోడా అంటారు కదా అదే. సో ఇలాగ మనకి గజ్జికాయలు రెడీ అయిపోతే వాటిని తీసేటప్పుడు కొంచెం అంటే ఆయిల్ ఉంటుంది కదా, మళ్ళీ అంతా చెప్పారండి ఇది చెప్పలేదు ఏంటి అంటారు కదా.
సో ఆయిల్ అంతా కా డ్రాప్స్ అన్నీ కారుతాయి కాబట్టి అందులో ఉంచి ఫైనల్గా మనం గజ్జికాయలు తీసుకోవడం. మన గజ్జికాయలు రెడీ అయిపోయినట్టు. ఇక్కడ చెల్లి చూపిస్తుంది చూడండి ఇరిపి, పైన క్రిస్పీగా లోపల టేస్టీగా సూపర్ ఉంటాయి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, కామెంట్ చేయండి ట్రై చేసి.